హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా చాలామంది యంగర్ జనరేషన్ నుంచే హార్ట్ స్ట్రోక్స్ అనేది కామన్గా వింటున్నాం. మనం ఏదైనా మ్యారేజెస్కి వెళ్తే సడన్గా కుప్పకూలిపోవడం చూస్తూనే ఉన్నాం. ఏంటి అసలు ఏం ప్రాబ్లం వల్ల ఇలా జరుగుతుంది అని చూసే లోపే హార్ట్ స్ట్రోక్ అంటున్నారు. అసలు ఎక్కువ కార్డియో చేసినా కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు. అసలు ఈ హార్ట్ స్ట్రోక్ అంటే ఒకప్పుడు మనకు అనిపించేది 50+ ఉన్న వాళ్ళకి మాత్రమే హార్ట్ స్ట్రోక్, పెద్దవాళ్ళకి ఏజ్ పెద్దదైన తర్వాత వాళ్ళకి అనేది. ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే 20, 18, 16 ఇయర్స్ నుంచి కూడా హార్ట్ స్ట్రోక్స్ అనేది ఎక్కువగా వింటూనే ఉన్నాం. అసలు ఈ హార్ట్ స్ట్రోక్స్ ఎందుకు వస్తున్నాయి, అసలు ప్రాబ్లం ఏంటి, అసలు అవేర్నెస్లో ఎలా తీసుకువెళ్ళాలి, అసలు చాలామంది కూడా ఈ హార్ట్ స్ట్రోక్స్లో చాలా డౌట్స్ ఉంటూనే ఉన్నాయి. సో వీటన్నిటి గురించి ఈరోజు మనతో చాలా క్లియర్గా మాట్లాడడానికి డాక్టర్ విజయ్ కుమార్ గారు, కార్డియాలజిస్ట్ అట్ డాక్టర్స్ విజయస్ హెల్తీ హార్ట్ హాస్పిటల్ నుంచి మన శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాము. సో డాక్టర్ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. సార్, అసలు బేసిక్గా అంటే చాలామంది జనాలు మనం చూస్తూనే ఉన్నామన్నమాట. లైక్ విజిట్కి వస్తారు, ఏమైంది అంటే హార్ట్ స్ట్రోక్ అంటారు. దేనివల్ల వచ్చింది అంటే బీపీ షుగర్ ఉండడం వల్ల మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని వాళ్ళకి చెప్తారు. ఆల్రెడీ నేను 10 ఇయర్స్ నుంచి బీపీ షుగర్ రిలేటెడ్ మెడిసిన్ యూస్ చేస్తున్నాను కదండి, అయినా ఎందుకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని అడుగుతారు. అసలు ఈ హార్ట్ స్ట్రోక్ అనేది బీపీ షుగర్ ఉండడం వల్లనే వస్తుందా హార్ట్ స్ట్రోక్ అనేది? చూడండి, ఈ హార్ట్ ప్రాబ్లం అనేది, ఈ హార్ట్ అటాక్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారండి. లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఏంటంటే మారిన జీవనశైలి వల్ల లేదా బ్యాడ్ లైఫ్ స్టైల్ అంటే చెడు అలవాట్లు వీటి వల్ల వస్తుందన్నమాట. సో ఈ బీపీ షుగర్ అనేవి కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్. అంటే మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల మన ఆహారపు అలవాట్లు కానీ, మన స్ట్రెస్ కంట్రోల్ కానీ, లేకపోతే మన నిద్ర సరిగ్గా లేకపోవడం కానీ వీటికి సంబంధించి ఉంటాయి. సో బీపీ షుగర్ మనం కంట్రోల్ చేసుకుంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తగ్గించగలమే తప్ప అది 100% ఆపలేం. దానికి కారణం వేరే ఉంది. ఓకే, సో అంటే ఆ కారణం ఏంటో తెలుసుకోవచ్చా? తప్పకుండా అండి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే మనం బీపీని షుగర్ని అదొక సెపరేట్ జబ్బులాగా, సెపరేట్ డిసీజ్ లాగా చూస్తాం కదా, అది మొట్టమొదటి మనం చేసిన తప్పు. ఓకే, మనకి బాడీలో వేరే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. బాడీ మనల్ని లోపల ఈ ఇబ్బంది జరుగుతుంది అని ఇండికేట్ చేస్తుంది. ఆ ఇండికేట్ చేసే ఇండికేటర్స్లో ఒకటి బీపీ. అంటే మనం ఇప్పుడు ఆ ఇండికేటర్ని డిసీజ్ కింద తీసుకుని దానికి బీపీకి మందులు వాడుతుంటే ఆ బీపీ కంట్రోల్లోకి వస్తుందే తప్ప బీపీ ఎందువల్ల వచ్చింది అన్న కారణం మాత్రం మనం ఎప్పటికీ ట్రీట్ చేయలేం. ఆ కారణం వల్లే హార్ట్ అటాక్ కూడా వస్తుంది. ఓకే, సో చాలామందికి హార్ట్ స్ట్రోక్ అంటే కొంతమంది అంటే మా ఫ్యామిలీ అనుకోవచ్చు, బయట వాళ్ళు అనుకోవచ్చు, గ్యాస్ట్రిక్ అంటే ప్రాపర్ ఇన్ టైం ఫుడ్ తినకపోవడం వల్ల గ్యాస్ ఫామ్ అయ్యి లేకపోతే స్టమక్ బ్లోటింగ్ అయ్యి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా మెల్లిగా పెయిన్ అనేది అప్పటికి రావడం వల్ల అమ్మో నాకు ఈ పెయిన్ వచ్చేస్తుంది, ఫ్రంట్ నుంచి బ్యాక్కి వెళ్తుంది, బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తుంది, పడుకుని వెళ్ళలేదు, నాకు ఏమైనా హార్ట్ స్ట్రోక్ వస్తుందా అన్న ఇంటెన్షన్ కూడా చాలామంది జనాలకు ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్ వస్తూ ఉంటారా మీ దగ్గరికి? వస్తూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారు అని అంటే ఒరిజినల్గా హార్ట్ ప్రాబ్లమ్నే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని అనుకుని 3-4 రోజులు డిలే చేసి చాలా డ్యామేజ్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటారు. అలానే 3-4 రోజులు డిలే చేస్తూ ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అది ఏ నొప్పి అయినా కానివ్వండి, మొట్టమొదటిసారి మనం చేయాల్సింది ఏంటి అని అంటే, అన్నిటికంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే మనకు వస్తున్న నొప్పి అసలు గుండెకి సంబంధించిందా కాదా అది తెలుసుకున్నారనుకోండి. ఒకవేళ నిజంగానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకోండి, తర్వాత వచ్చినా కూడా పర్వాలేదు. సో ఇది హార్ట్కి సంబంధించిందా కాదా అని తెలుసుకుంటే అట్లీస్ట్ మనం ఆ ప్రాణం కాపాడగలుగుతాం. సార్, హార్ట్ అటాక్కి హార్ట్ స్ట్రోక్కి డిఫరెన్సెస్ ఉంటుందా? అసలు హార్ట్ స్ట్రోక్ అనే పదం ఉండదండి. స్ట్రోక్ అంటే పక్షవాతం, అంటే చెయ్యి కాలు పడిపోవడం, అది బ్రెయిన్ స్ట్రోక్ అంటారు అనమాట. దీన్ని హార్ట్ అటాక్ అంటాం. కాకపోతే మనకు వాడుక భాషలో అందరికీ అర్థం కావాలని చెప్పేసి హార్ట్ స్ట్రోక్ అని అలా వచ్చింది, కానీ టెక్నికల్గా హార్ట్ స్ట్రోక్ అనే పదం ఉండదు. ఓన్లీ హార్ట్ అటాక్ ఉంటుంది. స్ట్రోక్ అంటే పక్షవాతం. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, చాలామంది ఇప్పుడు మనం రెగ్యులర్గా చూస్తుంటే ఇన్స్టాస్ కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ చాలా ఎక్కువగా మ్యారేజెస్లో ఉన్న యంగర్ యూత్ ఆన్ స్పాట్లో కుప్పకూలి పడిపోవడం, టీచర్స్ స్టూడెంట్స్కి టీచింగ్ చేస్తున్నప్పుడు టీచర్స్ సడన్గా పడిపోవడం, జాబ్స్లో వర్క్ చేస్తూ సిస్టమ్ ముందు కూర్చొని సడన్గా పడిపోవడం, అన్కాన్షియస్ అయిపోవడం, ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కండక్టర్ రన్నింగ్ బస్లో పడిపోతూ ఉండడం ఏంటంటే హార్ట్ అటాక్. అంటే ఇంత సడన్గా వితిన్ సెకండ్స్లో ఇలా హార్ట్ అటాక్ రావడం ఏంటి, వితిన్ సెకండ్స్లో మనిషి ప్రాణాలు పోవడం ఏంటి? యాక్చువల్గా అది మన అపోహ అండి. ఇప్పుడు అలా మనం వింటున్నాం కదా,
సడన్గా ఏదో పెళ్ళిలోనో ఎక్కడో ఇలా సడన్గా మాట్లాడుతూ ప్రాణాపాయం జరిగింది అని. అందులో 90% మందికి ఒక 3 రోజుల నుంచి సిమ్టమ్స్ ఉంటూనే ఉంటాయి. కానీ వాళ్ళు ఇలానే కండరాలు పట్టిందనో లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనో దాన్ని డిలే చేసుకుని ఆ స్టేజ్కి వస్తారు. ఇప్పుడు నార్మల్గా తీసుకోండి, ఇప్పుడు ఒక మనిషికి హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, మనం ఏ వైద్యం చేయలేదనుకోండి, ఏం జరుగుతుంది? నొప్పి వస్తుంది, నొప్పి కంటిన్యూ అవుతుంది, హార్ట్ తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది, ఆ తర్వాత ప్రాణం పోయేదాకా తీసుకొస్తుంది. సో ఆ జరుగుతున్న ప్రాసెస్లో అది హార్ట్ అటాక్ అని తెలుసుకోవడం అందుకనే అంత ముఖ్యం. ఇప్పుడు చాలామందిని మనం ఇప్పుడు పెళ్ళిలో ఏదో డ్యాన్స్ చేస్తూ పడిపోతారు కదా, అలాంటి వాళ్ళ 90% మందికి ఒక 3 రోజుల నుంచి నడుస్తూ ఉంటుంది, కానీ వాళ్ళు అది హార్ట్ అటాక్ అని గమనించలేరు అనమాట. సో నేను ఇచ్చే సజెషన్ అదే, మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమో లేకపోతే అదో ఇదో అది పక్కన పెట్టండి. ఫస్ట్ మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి ఒక ఈసీజీ తీసుకుని డాక్టర్ గారితో మాట్లాడితే ఇది గుండెకి సంబంధించిందో కాదో తెలుస్తుంది. ఆ తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు. ఓకే. అండ్ చాలామందికి ఇప్పుడు యంగర్ జనరేషన్లో 20 ఏజ్ ఉన్న వాళ్ళకి, 16 ఏజ్ ఉన్న వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ రావడం కూడా పెద్ద, అవును, అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చాలా యంగర్ యూత్ నుంచి హార్ట్ స్ట్రోక్స్ అనేది వచ్చేస్తుంది. అంటే అంత చిన్న ఏజ్లో పిల్లలకి ఎందుకని హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి? ఇదైతే చాలా వరకు దీనికి కారణం ఒకటి స్ట్రెస్ అండి, తర్వాత రెండోది మారిన జీవనశైలి, ఎస్పెషల్లీ ఫుడ్. అసలు ఇప్పుడు మనం తింటున్న ఫుడ్లో అసలు న్యాచురల్ ఫుడ్ ఎక్కడ ఉంటుంది? అన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఇంతకు ముందు జనరేషన్కి ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా తక్కువ. సో వాళ్ళకి ఏంటి 60 ఏళ్ళ తర్వాత మాత్రమే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని మేము చదువుకున్న రోజుల్లో కూడా అలానే ఉండేది. 60 ఏళ్ళ తర్వాత ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ కామన్ అని. కానీ మేము చదువుకుని ప్రాక్టీస్లోకి వచ్చేటప్పటికి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి 20 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం అన్నమాట. దానికి రిలేటెడ్గా మన ఆహారపు అలవాట్లు, అందుబాటులో ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ అవడం కూడా జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, చాలా వరకు హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత బైపాస్ సర్జరీ అంటారు, లేకపోతే హోల్స్ అంటారు, లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీస్ అంటారు. అసలు ఇలాంటి చాలా కైండ్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి. అసలు ఈ సర్జరీస్ వరకు వెళ్ళాలా, లేకపోతే మెడిసిన్తో కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది? లేదండి. ఇప్పుడు మనకి ఏదైనా హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఎగ్జాక్ట్గా లోపల ఏం జరుగుతుంది అని తెలియడానికి యాంజియోగ్రామ్ అని ఒక టెస్ట్ చేస్తాం. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత అందులో ఉన్న లెవెల్ ఆఫ్ ప్రాబ్లం, అంటే ఎంత ఎక్కువ ప్రాబ్లం ఉంది అన్నదాన్ని బట్టి ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. కొంతమందికి మందులతో సరిపోతుంది, కొంతమందికి స్టెంటింగ్ వరకు వెళ్తుంది, కొంతమందికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది అనమాట. లోపల ఉన్న యాంజియోగ్రామ్ రిపోర్ట్ ప్రకారం మన ప్రోటోకాల్ ఉంటుంది. ఓకే సార్, వీటిలో హార్ట్ అటాక్స్లో టైప్స్ ఉంటాయా? టైప్స్ అంటే ఉంటాయండి, చాలా రకాలు ఉంటాయి. అందులో మోస్ట్ డేంజరస్ ఉంటాయి, మైల్డ్ హార్ట్ అటాక్స్ కూడా ఉంటాయి. సార్, మీరు ఇందాక ఒక ఆన్సర్ చెప్పారు, అంటే లైక్ మనకి గ్యాస్ట్రిక్ పెయిన్ చాలామంది హార్ట్ పెయిన్ అనుకొని కూడా వస్తూ ఉంటారు, బట్ అలా రావడం కూడా ఇంపార్టెంట్. బట్ హార్ట్ అటాక్ పెయిన్కి అండ్ అలానే గ్యాస్ట్రిక్ పెయిన్కి డిఫరెన్సెస్ ఏమైనా ఉంటుందా? ఆ సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయా? మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇది గ్యాస్ట్రిక్, ఇది హార్ట్ అటాక్ అనే పెయిన్ని మనం ఎలా డిఫర్స్ చేసుకోవచ్చు? ఓకే, ఇప్పుడు ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయండి. ఏంటంటే హార్ట్ అటాక్ సంబంధించిన నొప్పి ఓన్లీ ఇలా సెంటర్లోనే ఉంటుంది, లేదా ఎడం చేతికే వెళ్తుంది, లేదా కుడి చేతికి వెళ్తుంది అని. ఇప్పుడు మీరు 100 మంది పేషెంట్స్ని తీసుకున్నారనుకోండి, ఆ 100 మందిలోనూ నొప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎడం చేతి వైపు చెస్ట్ పెయిన్ వచ్చిన తర్వాత ఆ నొప్పి సెంటర్లో వచ్చి ఎడం చేతికి లాగుతుంది అని అంటే ఆ పేషెంట్కి అలా లాకపోవచ్చు. కేవలం దానివల్లనే అతను అదే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని అనుకుని ఉండిపోవచ్చు. అర్థమైందండి? సో అందుకని హార్ట్ అటాక్కి వచ్చేటప్పుడు సిమ్టమ్స్ నొప్పి ఇలానే ఉంటుంది అని పెట్టుకోకండి, నొప్పి ఇలానే ఉంటుంది అని కూడా ఉండదు. మీకు ఈ ఏరియాలో అది గ్యాస్ట్రిక్ అనిపించినా లేకపోతే ఏ నొప్పి అనిపించినా దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కలిసి ఒక ఈసీజీ తీసుకుని డాక్టర్ గారితో మాట్లాడి ముందు ఇది గుండెకి సంబంధించింది కాదు అని నిర్ధారణ అయిన తర్వాతే మీరు వేరే పనిలోకి వెళ్ళాలి. ఓకే, సూపర్. అండ్ సార్, అంటే హార్ట్ స్ట్రోక్స్లో డిఫరెన్సెస్ చెప్పారు, మైల్డ్ ఉంటుంది, మేజర్ ఉంటుంది. సో అసలు మైల్డ్ హార్ట్ స్ట్రోక్స్కి, మేజర్ హార్ట్ స్ట్రోక్స్కి డిఫరెన్సెస్ ఏంటి? ఇప్పుడు ఈ చాలా రకాలు ఉంటాయండి. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా అసలు మనకి నొప్పి ఎందుకు వస్తుందంటే, మన గుండె ఉంటుంది కదా, గుండెకి రక్తనాళాలు సప్లై చేస్తాయి. ఆ రక్తనాళాల్లో ఎక్కడైనా బ్లాక్ ఏర్పడింది అనుకోండి, ఆ గుండెకి సప్లై సరిగ్గా అందక నొప్పి వస్తుంది. సో అది స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే, మామూలుగా ఉన్నప్పుడు నొప్పి ఏమి ఉండదు,
నడిస్తే మెట్లు ఎక్కితే లేకపోతే బరువైన పనులు చేస్తే నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ వాళ్ళు కొంచెం రిలాక్స్ అయితే నొప్పి తగ్గిపోతుంది. అది మనకి ఎర్లీ సైన్, అదొక వార్నింగ్ సైన్ అనమాట. అలా ఎప్పుడైనా అనిపిస్తే దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవడం చాలా మంచిది. ఇందులో మోస్ట్ సివియర్ ఫామ్ ఎలా ఉంటుంది అని అంటే మన నడకతోనూ పనితోని సంబంధం లేకుండా మనం కూర్చున్న పడుకున్న విపరీతమైన చెమటలు పట్టి నొప్పి వచ్చి వాంతులు ఇలా అవ్వటం, ఇది మేజర్ సిమ్టమ్స్ అనమాట. ఇది ఎమర్జెన్సీ, ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలన్నమాట. ఓకే. అండ్ ఇంకొకటి చెప్పారు, అంటే లైక్ మన హాస్పిటల్లో చాలామంది చాలా ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు మీ హాస్పిటల్కి. సో మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటి, మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం హార్ట్ రిలేటెడ్? ఇప్పుడు వైద్యం ఒకసారి ఇప్పుడున్న అడ్వాన్సెస్కి ప్రతి ఊర్లోనూ అన్ని రకాల వైద్యం అందుబాటులో ఉందండి. మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మనం హార్ట్ ప్రాబ్లమ్కి ఎలా అప్రోచ్ అవుతాము అని అంటే, ఒకటి స్క్రీనింగ్ అండ్ డయాగ్నోసిస్, 2 ట్రీట్మెంట్. స్క్రీనింగ్ అండ్ డయాగ్నోసిస్ అంటే ఏంటి అని అంటే అసలు వస్తున్న ఇబ్బంది గుండెకి సంబంధించిందా లేదా, దానికి సంబంధించి ఈసీజీ ఉంటుంది, 2D ECO ఉంటుంది, TMT ఉంటుంది. ఇవి చేసుకోవటం వల్ల మనకి కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని ద్వారా అతనికి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అని తెలుస్తుంది. ఇది స్క్రీనింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అనుకుందాం. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే, నొప్పి వచ్చిన తర్వాత మనకి యాంజియోగ్రామ్ చేసి దానికి స్టెంటింగ్, అవసరమైతే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. ఆ ఫెసిలిటీస్ అన్నీ ఇప్పుడు శ్రీకాకుళంలో అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు నేను జెమ్స్లో చేస్తున్నాను, జెమ్స్లో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ని. అక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, గుండెకి సంబంధించింది A to Z. సో చాలామంది ఇప్పుడు హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత వన్స్ సర్జరీ అయిన తర్వాత స్టంట్స్ వేసుకుంటారు, కొంతమంది బైపాస్ సర్జరీ ఉంటుంది. మెడిసిన్ అనేది రెగ్యులర్ యాజ్ యూజువల్గా యూజ్ చేస్తూ ఉంటారు. వన్స్ వచ్చిన తర్వాత సర్జరీ అయ్యాక మెడిసిన్స్ యూజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? ఆ మనిషిని బట్టి ఉంటుందండి. అది ఏంటంటే ఇప్పుడు హార్ట్ అటాక్ రావడానికి ఒక కారణం ఉంటుంది కదా. సపోజ్ లెట్స్ సే బీపీయో, షుగరో, లేకపోతే ఎక్కువ బరువు ఉండటమో, లేకపోతే స్మోకింగో, ఇలాంటివి. దీనివల్ల హార్ట్ అటాక్ వచ్చింది. సో ఈ హార్ట్ అటాక్కి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఈ హార్ట్ అటాక్కి స్టెంట్ వేస్తే దానికి మందులు వాడుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మనం హార్ట్కి సంబంధించిన మందులు ఎలాగో వేసుకుంటూ ఉంటాం, కానీ హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఉన్నాయి చూడండి. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, లేకపోతే స్మోకింగ్. వీటిని అదుపులో పెట్టుకోలేదనుకోండి మళ్ళీ రెండోసారి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు, ఈసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు దాని గురించి తెలుసుకుని దేనివల్ల అయితే హార్ట్ అటాక్ వచ్చిందో వాటిని కంట్రోల్లో పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మనం వాళ్ళల్లో రెండోసారి హార్ట్ అటాక్ రాకుండా నివారించగలం. అండ్ వీళ్ళు హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి బేసిక్గా డాక్టర్స్ కేరింగ్ ఎలా ఉంటుంది, డాక్టర్స్ చెప్పే రూల్స్ ఎలా ఉంటాయి? అంటే ఈ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినకూడదు, ఇవి అవాయిడ్ చేయాలి, అలాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయండి, కానీ అది మనిషిని బట్టి ఉంటాయి, మనిషికి మారుతూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారనుకోండి, అతనికి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇలాంటివి బయటికి ఏమీ తెలియకుండా హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, వాళ్ళు ఒక సెపరేట్ సబ్సెట్ కింద వస్తారు. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేరేలా ఉంటాయి. లేదు, ఒక పేషెంట్కి బాగా హై కొలెస్ట్రాల్ ఉంది, దానివల్ల హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, వాళ్ళు తీసుకోవాల్సిన డైట్ ప్యాటర్న్ వేరేగా ఉంటుంది. లేదు, ఒక పేషెంట్కి షుగర్ ఉండి హార్ట్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాళ్ళు తీసుకోవాల్సింది వేరేగా ఉంటుంది. సో ఇది పేషెంట్కి మారుతూ ఉంటుంది. సో ఇది మీ డాక్టర్ గారితో మాట్లాడి మీకు అనుగుణంగా డాక్టర్ గారి సలహా తీసుకోవడం మంచిది. ఎస్ సార్, ఇది బ్లడ్లో కొలెస్ట్రాల్ ఉండడం వల్ల కూడా హార్ట్ అటాక్ చాలా ఎక్కువగా వస్తాయని వినడం జరుగుతుంది. అవునండి. సో ఈ బ్లడ్ కొలెస్ట్రాల్ అనేది అంత డేంజరస్ ఉంటుందా? అంటే చాలామంది చూడడానికి చాలా ఫిట్గా ఉంటారు, చాలా స్లిమ్గా, హెల్తీగా కనిపిస్తారు, కొంతమంది ఓవర్గా వెయిట్ ఉంటారు. అవునండి. సో ఇందులో ఉన్న వాళ్ళకి బ్లడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఇందులో ఉన్న వాళ్ళకి బ్లడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. అంటే అది జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఉంటుందా, లేకపోతే వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఉంటుందా, తీసుకునే ఫుడ్ బట్టి బ్లడ్లో కొలెస్ట్రాల్ అనేది ఉంటుందా, దేనివల్ల ఉంటుంది? మనం అనవసరంగా ఈ జెనెటిక్స్ మీదకి తోసేస్తామండి. మోర్ దెన్ 95% ఆఫ్ ద టైమ్స్ మనం తీసుకునే ఆహారం బట్టే ఉంటుంది కొలెస్ట్రాల్ అనేది. మన బ్లడ్లో కొలెస్ట్రాల్ అనేది మనం తీసుకునే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుంది. లేదంటే ఎక్సర్సైజ్ మీద కూడా చాలా తక్కువే డిపెండ్ అవుతుంది. అలా తీసుకుంటే ఇప్పుడు ఈ అథ్లెట్స్ కానీ, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కానీ, ఇప్పుడు మన సినిమా సెలబ్రిటీస్ కానీ, వాళ్ళందరూ చాలా వర్కౌట్స్ చాలా రెగ్యులర్గా చేస్తారు కదా. అయినా వాళ్ళకి ఎందుకు వస్తుంది అని అంటే వాళ్ళ డైట్ ప్యాటర్న్ కానీ లేదా వేరే అలవాట్లు కానీ దానివల్ల వస్తుంది. ఓకే. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు ఆల్రెడీ అంటే ఎలాంటి ఫుడ్ విషయంలో అనేది చాలా క్లారిటీగా చెప్పారు. కొంతమంది నాలుక కింద మెడిసిన్ యూజ్ చేస్తారు హార్ట్ అటాక్ రాకుండా. అసలు ఆ క్యాప్సిల్ ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎలాంటి వాళ్ళు యూజ్ చేసుకోవాలి? లేదండి, ఇది దాన్ని సార్బిట్రేట్ అంటారు. అది నాలుగు కింద పెడతాం అనమాట. అది ట్రీట్మెంట్ కాదండి, అది పేషెంట్కి చెస్ట్ పెయిన్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళే లోపు ఆ నొప్పి తగ్గడానికి మాత్రమే.
ఆ క్యాప్సిల్. ఆ ట్యాబ్లెట్ ఓకే. టెంపరీ నాలుగు కింద ఎందుకు పెట్టుకుంటాము అని అంటే మన పొట్టలోకి వెళ్ళి అరిగి బ్లడ్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా నాలుగులో ఉండే రక్తనాళాల నుంచి డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోవడానికి నాలుగు కింద పెడతారనమాట. ఓకే. ఓకే. అండ్ వన్ క్వశ్చన్ సార్, ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది చాలా ఎక్కువగా స్ట్రెస్ వల్ల, ఆల్కహాల్ స్మోక్ వల్ల అండ్ మారిన లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువగా వస్తుంది. సో ఈ స్మోక్, ఈ డ్రింకింగ్, ఈ గుట్కాస్ ఇవన్నీ కూడా ఎంతవరకు హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పొచ్చు? డ్రింకింగ్ కంటే కూడా ఈ స్మోకింగ్ గుట్కా అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి. ఇప్పుడు ఈ హార్ట్కి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాకేజెస్ అని మాట్లాడుకున్నాం కదా, ఆ బ్లాక్ని చాలా వేగంగా పెరిగేలాగా చేస్తుంది ఈ కొలెస్ట్రాల్ కానీ ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మనకి చాలా క్లియర్గా చాలా విషయాలు ఈరోజు అయితే తెలుసుకున్నాం. బ్లడ్లో కొలెస్ట్రాల్ అనేది ఎంత డేంజరస్ అండ్ అలానే మనకి సో ఈ హార్ట్ అటాక్ కానీ అండ్ అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఆ పెయిన్ అనేది మనం ఎలాగా ఐడెంటిఫై చేయొచ్చు, అసలు రెండు ఈక్వల్గా చాలామంది వస్తారు, బట్ అలా రావడం కూడా మంచిదే. అది ఏ ప్రాబ్లం అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. సో ఎవరైనా సరే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకొని ఎవరు నెగ్లిజెన్సీ చేయకండి, ఖచ్చితంగా కార్డియాలజిస్ట్ని అప్రోచ్ అవ్వండి. సో దాన్ని బట్టి కూడా మన హెల్త్ ఏంటి ప్రాబ్లం అనేది కూడా మనకి చాలా క్లారిటీగా తెలుస్తుంది. సో మన శ్రీకాకుళంలో డాక్టర్ విజయాస్ హెల్తీ హార్ట్ హాస్పిటల్ని మీరు విజిట్ చేయాలి అనుకున్నా, మీకు ఎలాంటి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. నమస్తే.